స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం కొరకు మనకు అందించినటువంటి అంశము సమ్మిళిత దృక్పథము, కలుపుకొని ఉండుటకైన పిలుపు. సమ్మిళిత దృక్పథము, కలుపుకొని ఉండుటకైన పిలుపు. కాల్ టు బి ఇంక్లూజివ్. స్నేహితులారా, భారతదేశ సమాజం కానివ్వండి, ప్రపంచ సమాజం కానివ్వండి, ఈనాడు అనేక మతముల చేత, జాతుల చేత, భాషల చేత, వాతావరణము, ప్రాంతులు, మనుషులలో ఉన్నటువంటి భిన్నత్వం చేత ఇంద్రధనుసులోని ఆయా రంగులు కలిసి ఉంటే ఆ ఇంద్రధనుసుకు ఎంతటి విలువ, ప్రత్యేకత, అందము సమకూరిందో ఈనాడు ప్రపంచ సమాజానికి, భారతదేశ సమాజానికి ఆయా మతములు, కులములు, జాతులు, సాంప్రదాయాలు, పద్ధతులు, విభిన్నమైనటువంటి అంశముల వలన అంతటి ప్రత్యేకత, అంతటి అందము, గొప్పతనము చేకూరినట్లుగా మనము భావించేటటువంటి వారంగా ఉండాలి. ప్రపంచమంతటా కానివ్వండి, మరి ముఖ్యంగా భారతదేశ సమాజంలో కానివ్వండి, భిన్నత్వంలో ఏకత్వం అను రీతిగా ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష ప్రాంతానికి సంబంధించినటువంటి వారైనా కలిసి మెలిసి అన్నదమ్ముల వలె, అక్క చెల్లెళ్ళ వలె జీవించుచు ఒకరినొకరు బలపరుచుకునేవారుగా, సహకరించుకునేటటువంటి వారుగా, ఏ సమస్యలు, విపత్తులు, వైరస్లు సంభవించిన కులాలకి, మతాలకి అతీతంగా సహాయం చేసుకునేటటువంటి వారుగా ఉండినారు. ఈ రీతిగా భిన్నత్వం వలన ఒకరికి ఒకరు మేలు పొందుతూ ఉన్నప్పటికీ, భిన్నత్వం వలన ఒకరితో ఒకరు సహకరించుకునేటటువంటి వారుగా ఉండే అయితే కొంతమంది స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులు, లేక ధనాశ, అధికారకాంక్ష, సమాజంలో గొప్ప స్థితిని కోరుకునేటటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, మత నాయకులు కానివ్వండి, వారి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల కొరకు మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య చిచ్చు రేపి అనేకమైనటువంటి హింసలకి, దాడులకి, రక్తపాతానికి కారణమవుతూ ఉన్నారు. స్నేహితులారా, ఈరోజు మన సమాజం యొక్క పరిస్థితి ఏమిటంటే, మా మతమే గొప్పదండి, వేరే మతాలన్నీ పనికిరానివ్వండి అని మతం పేరున వేరే మతాల మీద దాడి చేసి, మనుషులను గాయపరిచి, ప్రార్థనా స్థలాలను కూల్చివేసి చంపివేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఏ దేవుడు మరి దాడి చేయమన్నాడో, చంపివేయమన్నాడో, గాయపరచమన్నాడో, ఆ దేవుడి మనసు ఎలాంటిదో అర్థం కానటువంటి పరిస్థితి. కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, ఆయా భాషలకి సంబంధించినటువంటి వారి మధ్య చిచ్చు వలన సమాజంలో నెమ్మది, సమాధానము కొరవడి, ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితులు, ఒకరితో ఒకరు సహకరించలేని పరిస్థితుల మధ్య సమాజము, ప్రజలు నలిగిపోతూ ఉన్నటువంటి దినాలలో మనము ఉండినాం. ఇలాంటి సందర్భంలో మరి క్రైస్తవుల యొక్క దృక్పథము ఏమై ఉన్నది? క్రైస్తవులు ఇతర మతముల లేక విశ్వాసముల, జాతుల వారి ఎడల ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉన్నారు అని గమనిస్తే, అందరని కాదండి, కొంతమంది క్రైస్తవులు కూడా మా విశ్వాసమే గొప్ప,
మా ప్రార్థన విధానాలే గొప్ప, మేము మాత్రమే రక్షింపబడినటువంటి వారము, మేము మాత్రమే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారము, ఆ మార్గాన్ని సత్యాన్ని ఎరిగినటువంటి వారము మేమే అని ఇతర విశ్వాసములకి, మతాలకి, జాతులకి చెందినటువంటి వారిని తృణీకార దృక్పథంతో తృణీకరించేటటువంటి వారుగా, విమర్శించేటటువంటి వారుగా ఉండినారు. ఇలాంటి సందర్భంలో స్నేహితులారా, కాల్ టు బీ ఇంక్లూజివ్, ఇతరుల ఎడల తృణీకార స్వభావాన్ని వదిలిపెట్టి అంగీకార స్వభావాన్ని లేదా అందరినీ కలుపుకొని జీవించేటటువంటి జీవితాన్ని కలిగి ఉండండి అనే పిలుపు మనకు ఇవ్వబడతా ఉంది. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క తలంపును గమనించినట్లయితే, మీరు ఒకసారి గమనించండి స్నేహితులారా, దేవుడు ఈ సృష్టి అంతటిని కలుగజేసినటువంటి దేవుడుగా ఉండినాడు. నింగి, నేల, నీరు, నిప్పు, ఈ పరిసరములన్నిటినీ కలుగజేసినటువంటి దేవుడుగా ఉండినాడు. దేవుని దృష్టిలో పలాని మతం వారే గొప్ప, పలాని కులం వారే గొప్ప, పలాని విశ్వాసానికి సంబంధించిన వారే గొప్ప, పలాని ప్రాంతం వారే గొప్ప అని అనుకొని ఉంటే అందరికీ ఎందుకు సూర్యుని ఇస్తాడండి? అందరికీ ఎందుకు వెలుగునిస్తాడు? అందరికీ ఎందుకు వర్షాన్ని ఇస్తాడు? అందరికీ ఎందుకు ఈ భూమి మీద బ్రతికే అవకాశాన్ని ఇస్తాడు? దేవునికి మనకున్నట్టు ఈ జాతి గొప్ప, ఈ మతం గొప్ప, ఈ ప్రాంతం గొప్ప, ఈ కులం గొప్ప అనే తారతమ్యాలు దేవునికి లేవు. అవి మనుషులు కలుగజేసినటువంటివి. అందుకే ఈ సృష్టిలో ఎటువంటి పక్షపాతం లేక అందరికీ ఆకాశము, అందరికీ భూమి, అందరికీ నీరు, అందరికీ నిప్పు, అందరికీ ఈ ప్రకృతి అనే ఆలోచనను దేవునిలో మనము గమనించేటటువంటి వారంగా ఉండినాం. ఒక కవి గారు, ఒక రచయిత గారు ఈ మాటలు రాసినారండి. అంటరాని వారుగా చూస్తూ ఉన్నారు కదా. ఒక గృహాన్ని తలిగితే అది అంటరాంది అయిపోతుంది, ఒక వస్తువుని తలిగితే అది అంటరాంది అయిపోతుంది. అంటరాని జీవితాలని వెలివేస్తూ ఉన్నారు కదా, దాడులు చేస్తూ ఉన్నారు కదా, చంపివేస్తూ ఉన్నారు కదా. కారం చెడు ఉదాంతాన్ని చూడండి, దళితులని వారి మీద దాడి చేసినటువంటి సందర్భం, మతం పేరున ఎంతోమందిని చంపివేసినటువంటి సందర్భం. నిజంగా మరి గాలిని పీలుస్తున్నాము, గాలిని వెలివేసే దమ్ము మీకుందా? నీటిని తాకుతున్నాము, మరి అవి అపవిత్రమైపోతే తాకకుండా ఉండేటటువంటి దమ్ము మీకుందా? సూర్యుని ఎండను తాకుతూ ఉన్నాము, ఆ సూర్యుని ఎండను మీరు వెలివేస్తారా? దళితుని మీద నువ్వు లేదా పలాని మతం మీద ఎండ కొడుతుందని ఎండకు రాకుండా మీరు ఉంటారా? ఫలాని మతం వారు గాలి తీసుకుంటున్నారు, మాకు ఆ గాలి అవసరం లేదని గాలి పీల్చకుండా ఉంటారా అని వారి ఆవేదనను వ్యక్తపరిచినారు. ఇలాంటి సందర్భంలో మనము విశ్వాసులమైనటువంటి వారం కానివ్వండి, ఎవరమైనా కానివ్వండి, ఇతర విశ్వాసుల ఎడల, మతాలకి సంబంధించినటువంటి వారి ఎడల, కులాలకి సంబంధించినటువంటి వారి ఎడల స్వీకరణ దృక్పథాన్ని కలిగి జీవించాలని మనవి చేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగము యెషయా గ్రంథము 86వ అధ్యాయాన్ని గమనించినప్పుడు స్నేహితులారా, దేవుని పిలుపు, దేవుని యొక్క విమోచన అనేది అన్ని వర్గములు, ప్రజలందరికీ యూనివర్సల్ కాల్ అండి. అందరినీ ఆయన పిలుచుచున్న దేవుడుగా, విమోచించుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు. ప్రారంభపు వచనాలలోనే దేవుడు ప్రజలందరినీ తన యొద్దకు పిలుస్తున్నటువంటి దేవుడుగా ఉండినాడు. ఆ ప్రజలు నీతిని అనుసరించేటటువంటి ప్రజలుగా, దేవుని మాట పట్ల,
దేవుడు నియమించిన నియమ నిబంధనముల పట్ల విధేయత కలిగినటువంటి వారుగా ఉండాలని ఆశించుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు. ప్రారంభము నుండి ఇశ్రాయేలు జనాంగము తామేదో గొప్ప జనాంగమని, పవిత్రమైనటువంటి జనాంగమని, దేవుని చేత పిలువబడినటువంటి జనాంగమని, విమోచింపబడిన జనాంగమని, మిగతా జనాంగాలకి ఇటువంటి ఆధిక్యత, మిగతా జనాంగాలకి ఇటువంటి ప్రత్యేకత లేదని భావించేటటువంటి వారు. అలాంటి సందర్భంలో ఈ అధ్యాయం నందు దేవుడు ఇతర జనాంగములన్నిటినీ, వెలివేయబడినటువంటి వారిని, అనగద్రొక్కబడినటువంటి వారిని, అంటరాని వారిగా ఎంచబడినటువంటి వారిని అందరినీ తన యొద్దకు పిలిచేటటువంటి దేవుడుగా ఉండినాడు. తన ప్రణాళికలో, తన నిబంధనలో వారందరూ పాలి భాగస్తులని గుర్తు చేస్తున్నటువంటి దేవుడుగా ఉండినాడు. ఈరోజు నీలో ఏ ప్రత్యేకత ఉందని, నీ మతంలో ఏ ప్రత్యేకత ఉందని, లేదా నీ పొందినటువంటి రక్షణ భాగ్యంలో ఏ ప్రత్యేకత ఉందని భావిస్తూ ఉన్నావో, ఆ ప్రత్యేకత ప్రజలందరి జీవితాలలో నేను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాను, వారిని పిలవడానికి సిద్ధంగా ఉన్నాను అని దేవుడు ఆ సార్వత్రికమైనటువంటి ప్రజలకి తన పిలుపును అందజేస్తున్నటువంటి దేవుడుగా ఉండినాడు. యూదులు అన్యజనులను కానివ్వండి, షండులను కానివ్వండి, షండులు అని అంటే వంధ్యత్వము కలిగినటువంటి వారు, సంతానము కలుగని వారు, సంతానము కలిగించడానికి అవకాశము, ఆ శక్తి సామర్థ్యములు లేనటువంటి వారిని షండు లేదా షండులు అని పిలిచేటటువంటి వారండి. వారు వెలివేయబడినటువంటి వారని, నిబంధనకు నోచుకోలేనటువంటి జనాంగమని యూదా ఇశ్రాయేలు సమాజము వారిని వెలివేసింది. అన్యజనులు మరి రక్షణ పొందినటువంటి వారని, దేవుని చేత శిక్షకు లోనవుతారని, తీర్పుకు లోనవుతారని వారిని వెలివేసింది. అలాంటి సందర్భంలో నా జనాంగంగా ఉండుటకు, నా కుటుంబ సభ్యులుగా ఉండుటకు, కుమార్తెల కంటే కుమారుల కంటే నా కుటుంబంలో శ్రేష్టమైనటువంటి గుర్తింపును, శ్రేష్టమైనటువంటి ఐడెంటిటీని వారికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దేవుడు వారిని పిలిచేటటువంటి వాడుగా ఉండినారు. అంత మాత్రమే కాదు, యెరూషలేము దేవాలయము, ఆ పట్టణము, ఆ పర్వతము చాలా పవిత్రమైనటువంటిదని, ప్రత్యేకింపబడినటువంటి జనాంగమే ఆ చోట ఆరాధన చేస్తారని ఇశ్రాయేలు జనాంగము భావించేటటువంటి వారు. ఈ దినాన కూడా మీరు అంటరాని వారండి, ఈ దేవాలయంలో ప్రవేశించకూడదు, మీరు అంటరాని వారండి, మీరు ఇక్కడ నిలవబడడానికి, కూర్చోవడానికి, తాకడానికి, మాట్లాడడానికి అనుమతి లేదండి అనే విధానాలు, పద్ధతులను మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. ఎలాంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నామనంటే, ఒక దళితుడు లేదా వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక సర్పంచ్గానో జడ్పీటీసీగానో గెలిచి ఆ చైర్లో కూర్చుంటే, నువ్వు దళితుడివి, అంటరాని వాడివి, మా ముందు చైర్లో కూర్చుంటావా, నీ మతం ఇది, నీ జాతిది, మా ముందు చైర్లో కూర్చుంటావా అని దాడులు చేసిన సందర్భాలు కూడా ఉండినవండి. ఇలాంటి తరుణంలో దేవుడు యెరూషలేము దేవాలయంలోనికి నేను అందరినీ ఆహ్వానించేటటువంటి దేవుడనుగా ఉన్నాను, నా దేవాలయం యొక్క సన్నిధిని అందరికీ అనుగ్రహించేటటువంటి వాడనుగా ఉన్నాను, వారందరూ చేరి యెరూషలేములో నన్ను ఆరాధించేటటువంటి వారుగా ఉంటారు. నా మందిరము సమస్త అన్యజనులకు లేదా సమస్త జనులకు ప్రార్థన మందిరము అని పిలువబడతా ఉంది అని దేవుడు వారిని ఆహ్వానించేటటువంటి దేవుడుగా ఉండినాడు. ఇలాంటి తరుణంలో
స్నేహితులారా, దేవునికి అందరూ ప్రియమైనటువంటి వారే. దేవునికి ఏ పక్షపాతం లేదు. అందరిని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒక కమ్యూనిటీగా, ఒక సహవాసంగా, రక్షణ నొందిన జనాంగంగా, ఆరాధికులుగా యెరూషలేం లాంటి స్థలంలో ఆరాధన చేయడానికి, ఆ పవిత్రమైన దేవాలయాలలో ఆరాధన చేయడానికి అందరికీ అవకాశం ఉండింది. ఏ తారతమ్యం లేదని దేవుడు తెలియజేస్తూ ఉండగా, దేవుడే అటువంటి అంగీకరించే మనసు కలిగి ఉండగా మనం ఎందుకండి వీళ్ళను వేలెత్తి చూపెట్టడము? మనం ఎందుకండి వాళ్ళు పనికిరాని వారు, వీళ్ళు పనికిరాని వారు, మా మతమే, మా విశ్వాసమే గొప్పదని పలకడానికి మనకు ఎక్కడి నుండి హక్కు ఉంది? అలాంటి ఆలోచనను మనం మానివేయాలి అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. దేవుని ఆలోచన మాత్రమే కాదు, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంక్లూజివ్ ఇన్ నేచర్. పరలోక రాజ్యము, స్వర్గము అని మనం దేన్నైతే భావిస్తూ ఉన్నామో, ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కూడా స్వీకరణ దృక్పథాన్ని కలిగి ఉన్నట్లు మనము గమనిస్తాం. పరలోక రాజ్యంలో అందరికీ ప్రవేశము ఉండినట్లు, ఎవరు నీతిమంతులుగా, ఎవరు దేవుని ఎరిగినటువంటి వారుగా, దేవుని మనసు ఎరిగినటువంటి వారుగా, దేవుడు మానవుల రక్షణ కొరకు జరిగించినటువంటి త్యాగాన్ని, ఆయన యొక్క ప్రణాళికను ఒప్పుకొనినటువంటి వారుగా, నీతి కొరకు, న్యాయం కొరకు ఈ లోకంలో జీవించి కొట్టబడిన వారుగా, తిట్టబడిన వారుగా, అవమానింపబడినటువంటి వారుగా, ఎన్ని సమస్యలు కలిగిన, ఉపద్రవములు కలిగిన, శ్రమలు కలిగిన మంచి పక్షాన నిలువబడి నీతి న్యాయములను అనుసరించి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనలను ఈ లోకంలో నెరవేర్చినటువంటి వారిని అందరినీ దేవుడు తన రాజ్యంలో, దేవుని రాజ్యంలో వారికి పాలు పంపులను అందించుచున్నటువంటి దేవుడుగా మనము గమనించగలుగుతాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మొదలుకొని లెక్కించలేనంత జన సమూహము, ప్రజలు ఆ దేవుని పరిశుద్ధ సింహాసనం ఎదుట హాజరైనటువంటి వారుగా మనం వాళ్ళందరూ ప్రభు సింహాసనం ఎదుట హాజరైనారండి, నిలువబడినారు. ఆ నిలువబడినటువంటి వారిలో అనేక రకములైనటువంటి ప్రజలు, అది లెక్కించలేని గొప్ప సమూహంగా ఉండింది. ప్రతి జాతి నుండి ప్రజలు అక్కడ ఉండినారు, ప్రతి వంశం నుండి ప్రజలు అక్కడ ఉండినారు, ప్రతి భాష, ప్రతి ప్రాంతము, ప్రతి దేశము నుండి ప్రజలు అక్కడ ఉండినారు. మరి దేవుడు పలాని మతస్థులే నా దగ్గరికి రావాలా, నా పరలోక రాజ్యం రావాలా, పలాని దేశస్థులే నా పరలోక రాజ్యం రావాలా, పలాని దేశంలో పుట్టినటువంటి వారే, పలాని వంశంలో పుట్టినటువంటి వారే, పలాని కులంలో పుట్టినటువంటి వారే నా పరలోక రాజ్యానికి, స్వర్గానికి రావడానికి అర్హులండి అని బైబుల్ గ్రంథంలో అలాంటి మాటలు లేవు స్నేహితులారా. అందరినీ ఆయన అంగీకరించే దేవుడని, అందరినీ చేర్చుకునే దేవుడని, కొన్ని విలువలు, పద్ధతులు పాటించి జీవించినటువంటి వారందరూ తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారిని, ఆ తెల్లని వస్త్రాలు వారి పవిత్రమైనటువంటి జీవితానికి, విజయానికి, నీతితో కూడినటువంటి జీవితానికి గుర్తుగా ఉండినవి. ఖర్జూరపు మట్టలు వారు చేతబట్టుకున్నటువంటి వారుగా ఉండినారు. వారు అందరూ దేవుని సింహాసనం ఎదుట నిలువబడి ఉండినారు. దేవుణ్ణి ఏ తారతమ్యం లేకుండా స్తుతించుచు, మహిమపరచుచు, కృతజ్ఞతలు చెల్లించుచు, ఆయన జ్ఞానాన్ని, గౌరవాన్ని, శక్తి, సామర్థ్యములను వారు కొనియాడేటటువంటి వారుగా ఉండినారు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో వారు మంచి కొరకు, దేవుని ఉద్దేశముల కొరకు, నీతి న్యాయముల కొరకు, దేవుని త్యాగాన్ని అర్థం చేసుకొని సరైన రీతిగా ప్రతిస్పందించినటువంటి వారుగా ఉండినారు. ఈ లోకంలో వారు
దేవుని పక్షాన నిలువబడడం వలన హింసలకి, బాధలకి, వెలివేతలకి, గాయాలకి, దాడులకి లోనైనటువంటి వారుగా ఉండినారు. వారిని దేవుడు తన పరలోక రాజ్యంలో ఆదరించి దప్పిక లేని స్థితి, ఆకలి లేని స్థితి, వడదెబ్బ తగిలినటువంటి స్థితి, దేవుడే వారికి కాపరిగా ఉండి సంరక్షించుచున్నటువంటి స్థితి అక్కడ మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. ఏ తారతమ్యం లేకుండా దేవుడు అందరినీ విమోచించేవాడుగా, పిలిచేటటువంటి వాడుగా, స్వీకరించేవాడుగా ఉన్నాడు. పరలోక రాజ్యం యొక్క గొప్పతనం కూడా ఏందనంటే అందరినీ స్వీకరించేదిగా దేవుడు ఆ ఆధిక్యతను అనుగ్రహించినాడు. యేసు ప్రభుల వారి హృదయం, మరి వారి హృదయం కూడా ఇంక్లూజివ్ ఇన్ నేచర్, వారి హృదయం కూడా అందరినీ స్వీకరించేదిగా ఉండింది. ఆయన యూదా సమాజంలో, యూదా దావీదు వంశంలో జన్మించినటువంటి వాడు. వారందరూ ఇతరులను, యూదులందరూ వేరే వేరే జనాంగములను, వేరే వేరే మతాలను, వేరే వేరే ప్రాంతాల వారిని తృణీకరించేటటువంటి వారుగా ఉండినారు. మేము పవిత్రమైన వారము, మీరు అపవిత్రమైన వారు, మేము దేవుని బిడ్డలము, మీరు దేవుని బిడ్డలు కాదు అని తృణీకరించేటటువంటి వారుగా ఉండినారు. అలాంటి సందర్భంలో యేసు ప్రభుల వారి దగ్గరికి కానాను స్త్రీ తన కుమార్తెను బాగుపరచవలసినదిగా, తన కుమార్తెలో ఉన్నటువంటి బలహీనతను తొలగించవలసినదిగా ఆయన యొద్దకు వచ్చి ఉన్నది. ఆ కానాను స్త్రీ మా మతానికి సంబంధించిన ఆమె కాదు, మా ప్రాంతానికి సంబంధించిన ఆమె కాదు అని ఆమెను తృణీకరించేటటువంటి మనసు, ఆమె పట్ల అసహనాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి మనసు యేసు ప్రభు శిష్యులు కలిగి ఉన్నారు. అయితే యేసు ప్రభుల వారు అటువంటి మనసు ఆయనకు లేదండి, ఈమె మా ప్రాంతానికో మా మతానికో సంబంధించినటువంటిది కాదు, ఈమె మా దగ్గర ఉండకూడదు, ఆమెను పంపించి వేయాలి అనే మనసు ఆయనకు లేదండి. ఆమె కష్టం ఏంటో, ఆమె బలహీనత ఏంటో, ఏ కన్నీళ్లతో ఆయన యుద్ధకు వచ్చి ఉన్నదో ఆయన గ్రహించుచున్నటువంటి వాడుగా ఉండినాడు. మరి ముఖ్యంగా ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయనను ఆమె ప్రభువు అని ఒప్పుకొనుచు ఉన్నది, దావీదు కుమారుడని, రక్షకుడని ఒప్పుకొనుచు ఉన్నది. అయితే ప్రారంభంలో ప్రభుల వారు నేను నశించిన గొర్రెల దగ్గరికే, ఒక రకంగా ఇశ్రాయేల్ జనాంగమును రక్షించడానికే వచ్చి ఉన్నాను అనే మాట మాట్లాడినప్పుడు, లేదా పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయకూడదు అంటే ఇశ్రాయేలులకి దక్కవలసినటువంటి ఈ పరిచర్య వేరే వాళ్ళకి దక్కకూడదు, ఆ అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అన్నట్లుగా మనము ఈ లేఖనాలలో గమనిస్తాం. ఆమెను తృణీకరించడానికి ప్రభుల వారు ఈ మాటలు పలకలేదండి. ఆమెలో ఎంత గొప్ప విశ్వాసం ఉందో తన శిష్యులు తెలుసుకోవాలని. ఎందుకంటే తన పరిచర్యను రేపటి దినం ఈ సమాజంలో జరిగించాల్సినటువంటి బాధ్యత తన శిష్యులకు ఉండింది. ఆ బాధ్యతను గుర్తెరిగి ఇతర జనాంగాలలో కూడా ఎంత గొప్ప విశ్వాసం ఉందో వాళ్ళు అర్థం చేసుకోవాలని మాట పలుకుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో కూడా ఆ స్త్రీ నిరాశ నిస్పృహలకు లోను కాకుండా పిల్లలు బల్ల మీద రొట్టె తింటూ ఉన్నప్పుడు కొన్ని ముక్కలు, ఆ రొట్టెలో నుండి కొన్ని ముక్కలు బల్ల క్రింద పడితే కుక్క పిల్లలు వచ్చి తింటాయి కదా అని ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు ఆమె విశ్వాసాన్ని గ్రహించవలసినదిగా, ఆమె విశ్వాసము గొప్పదని, అలాంటి విశ్వాసము మరి ఇశ్రాయేలులలో కూడా గమనించలేమని గుర్తెరిగి ఆమె కుమార్తెకు సహాయం చేసినాడు. ఈ రకంగా ప్రభుల వారి హృదయంలో కూడా ఇతర మతాలు, కులాలు, జాతులు ఏ తారతమ్యం లేకుండా అందరిని అంగీకరించే మనసు ఉంది. ఈరోజు విశ్వాసులు ప్రజలందరూ అటువంటి మనసు కలిగి జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరికీ తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.